గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు సబ్జెక్ట్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్. టాపిక్ వచ్చేసి గ్రేడ్ కంపెన్సేషన్. ఎట్ కర్వ్స్ ఆన్ హిల్లీ రోడ్స్. ఇది టాపిక్. యాక్చువల్గా గ్రేడ్ కంపెన్సేషన్ ఎట్ కర్వ్స్ ఆన్ హిల్లీ రోడ్స్ అంటే ఏంటిదంటే, ఇది హారిజంటల్ కర్వ్ అంటే ఇది ఒక హైవే అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ హారిజంటల్ కర్వ్, ఇది రోడ్ అనుకుందాం. దీని మీదకి వెళ్ళి వెహికల్స్ వెళ్ళినప్పుడు పైన ఒక హిల్లీ రోడ్ ఉంది. గ్రేడియంట్ అంటే ఏంటిదంటే ఇలా ఉంటుంది అన్నట్టు. వెహికల్స్ అనేవి పైకి ఎక్కడం, లేకపోతే వెహికల్స్ అనేవి కిందికి దిగడం. గ్రేడియంట్ అంటే ఏంటిదంటే అప్ హిల్ ఆర్ డౌన్ హిల్, దాన్ని మనం గ్రేడియంట్ అని అంటాం. యాక్చువల్లీ ఈ టాపిక్ ఏంటంటే, ఒక హారిజంటల్ కర్వ్ మీద వెహికల్స్ అనేవి వెళ్తున్నప్పుడు ఇక్కడ కర్వ్ రెసిస్టెన్స్ అనే ఒక ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. కర్వ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిదంటే, ఒక వెహికల్ ఇలా వెళ్తున్నప్పుడు టర్నింగ్ చేసేటప్పుడు దాని ఫ్రంట్ వీల్ వెళ్తున్న డైరెక్షన్లో రేర్ వీల్ అంటే బ్యాక్ వీల్ అనేది వెళ్ళదు. అక్కడ ఒక ట్రయాక్టివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ట్రయాక్టివ్ ఫోర్స్ అంటే ఏంటంటే, అది ఏం చేస్తుంది అంటే ఒక ఫోర్స్ పుల్ కానీ పుష్ కానీ చేస్తుంది ఆబ్జెక్ట్ని మూవ్ అవ్వడానికి. సో దానివల్ల లాస్ అనేది వస్తుంది అన్నట్టు. ట్రయాక్టివ్ ఫోర్స్, దాన్ని మనం కర్వ్ రెసిస్టెన్స్ అన్నట్టు. హారిజంటల్ కర్వ్ మీదనేమో ట్రయాక్టివ్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది, దాన్ని మనం కర్వ్ రెసిస్టెన్స్ అని అంటాం. ఇక్కడ పైననేమో ఇదేంటిది, ఇది గ్రేడియంట్ అంటే ఏంటిది, అప్ హిల్. అంటే హారిజంటల్ కర్వ్ మీదకి వచ్చిన తర్వాత వెహికల్స్ అనేది ఇలా పైకి వెళ్ళడానికి ఏమవుతుందంటే, ఇక్కడ గ్రావిటీ ఫోర్స్ అనేది అప్లై అవుతుంది. గ్రావిటీ ఫోర్స్, వెహికల్స్ అనేది ఇలా వచ్చినాయి కదా, హారిజంటల్ కర్వ్ మీద వచ్చి ఇలా పైకి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఫోర్స్ అనేది బాగా అప్లై చేస్తుంది. వెహికల్ అప్లై చేసేసరికి దానికి ఏమవుతుందంటే, గ్రావిటీ అంటే పైకి పోనివ్వకుండా వెహికల్ ఫోర్స్ అనేది అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే వెహికల్ అనేది కిందికి వచ్చేస్తుంది, పైకి వెళ్ళకుండా. బాగా ఇట్లా స్లోప్ ఉందనుకోండి, మన కార్ వెళ్తుంది, ఆ స్లోప్ మీదకి వెళ్ళదు, జారి కిందనే పడుతుంది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదని చెప్పేసి గ్రేడ్ కంపెన్సేషన్ అంటే ఏంటిదంటే, గ్రేడియంట్ని రెడ్యూస్ చేస్తారు. అంటే ఇప్పుడు స్లోప్ ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదాన్ని స్లైట్గా ఇలా బెండ్ చేస్తారు. ఇలా కర్వ్ మీదకి వచ్చి ఇలా స్లైట్గా బెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్రేడియంట్ అనేది రెడ్యూస్ అవుతుంది అండ్ రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల వెహికల్ అనేది స్పీడ్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. దీన్ని గ్రేడ్ కంపెన్సేషన్ అంటాం. ఒక హారిజంటల్ కర్వ్, గ్రేడియంట్ రెండు కోయిన్సైడ్ అయినప్పుడు కర్వ్ రెసిస్టెన్స్, గ్రావిటీ, టూ ఫోర్సెస్ అప్లై అవ్వడం వల్ల వెహికల్ ఫోర్స్, పుల్లింగ్ ఫోర్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో వెహికల్ అనేది పైకోకుండా కింద పడుతుంది. సో అలా కాకుండా ఉండడానికి గ్రేడియంట్ని రెడ్యూస్ చేస్తారు. గ్రేడియంట్ అంటే స్లోప్ని రెడ్యూస్ చేస్తారు. అది రెడ్యూస్ చేసినాక రెసిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో వెహికల్ అనేది స్మూత్గా పైకి వెళ్ళిపోతుంది, ఇలా కొంచెం కిందికి అన్నట్టు. సో దీన్నే గ్రేడ్ కంపెన్సేషన్ అంటాం. దీని ఫార్ములా వచ్చేసి కంపెన్సేటెడ్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రేడియంట్ మైనస్ గ్రేడ్ కంపెన్సేషన్. ఇదే దీని ఫార్ములా. ఈ ఫార్ములాలో అప్లై చేస్తే మనకు గ్రేడ్ కంపెన్సేషన్ అనేది ఏంటిదని తెలుసు. ఐఆర్సి వాళ్ళు ఒక ఫార్ములాని రికమెండ్ చేసిరు. ఫార్ములా వచ్చేసి 30+R/R% ఆర్ 75/R%. ఇది అన్నట్టు. ఆర్ అంటే రెడ్యూస్ ఆఫ్ కర్వ్. ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, ఎక్కడ అర్థం కాలేదో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్.